పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు. శివుని కుమారుడు తప్ప మరెవరూ తనను సంహరించలేరని ఆ వరం. ఈ వరంతో అహంకారం పెరిగి తారకాసురుడు దేవతలను, లోకాలను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. దేవతలు అతని ఆగడాలను భరించలేక బ్రహ్మదేవుని శరణు వేడారు. బ్రహ్మదేవుడు దేవతలతో, శివుని తేజస్సు నుండి పుట్టిన కుమారుడు మాత్రమే తారకాసురుడిని సంహరించగలడు. మీరు శివుడు పార్వతిని వివాహం చేసుకునేలా చూడాలి అని చెప్పాడు. ఆ సమయంలో శివుడు లోక కళ్యాణం కోసం తీవ్రమైన తపస్సులో ఉన్నాడు. దేవతలు శివుని తపస్సును భగ్నం చేయడానికి మన్మథుడిని పంపారు. మన్మథుడు తన బాణాలతో శివుని మనసులో ప్రేమను రేకెత్తించడానికి ప్రయత్నించాడు. అయితే శివుడు కోపించి తన మూడవ కన్ను తెరిచాడు. ఆ కంటి నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు మన్మథుడు భస్మమైపోయాడు. దేవతలు నిరాశ చెందారు. అప్పుడు పార్వతీదేవి శివుని అనుగ్రహం పొందడానికి కఠోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. శివపార్వతుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారి కలయిక నుండి ఒక దివ్యమైన తేజస్సు వెలువడింది. ఆ తేజస్సును అగ్నిదేవుడు భరించలేకపోయాడు. అగ్నిదేవుడు ఆ తేజస్సును గంగానదిలో విడిచిపెట్టాడు. గంగానది కూడా ఆ తేజస్సును భరించలేక శరవణ పొదలలో రెల్లు పొదలు విడిచిపెట్టింది. ఆ శరవణ పొదలలో ఆ దివ్య తేజస్సు నుండి 6 ముఖాలతో ఒక తేజోమయమైన శిశువు జన్మించాడు. ఆ శిశువును కృత్తిక నక్షత్రాలు 6 తల్లులు పెంచాయి. అందుకే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది. ఆయనకు 6 ముఖాలు ఉన్నందున షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు. స్కందుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అనేవి ఆయన ఇతర పేర్లు. కార్తికేయుడు అసాధారణ వేగంతో పెరిగాడు. ఆయనకు దేవతల సేనలకు అధిపతిగా పట్టాభిషేకం చేశారు. దేవతలందరూ ఆయన నాయకత్వంలో తారకాసురుడితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. కార్తికేయుడు తన దివ్యమైన శక్తితో శూలాయుధంతో తారకాసురుడిని ఎదుర్కొన్నాడు. భీకరమైన యుద్ధం జరిగింది. చివరకు కార్తికేయుడు తన శక్తివంతమైన శూలంతో తారకాసురుడిని సంహరించాడు. తారకాసురుడితో పాటు అతని సోదరులైన సింహముఖుడు, శూరపద్ముడు వంటి ఇతర రాక్షసులను కూడా కార్తికేయుడు సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించాడు. దేవతలు, ఋషులు కార్తికేయుడిని స్తుతించారు. ఆయన ధర్మాన్ని రక్షించే దైవంగా, యుద్ధ దేవతగా పూజలందుకున్నాడు. ఆయన వాహనం నెమలి, ఆయుధం శూలం. ఆయన జ్ఞానానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు.